ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, ఆశ్చర్య కార్యాలు చేయువాడా, అద్భుత కార్యాలు చేయు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయా ఇదిగో తండ్రి ప్రభువా, సంపూర్ణ రాత్రిలో ప్రభువా మమ్మల్ని పాల్పంపులు అనుగ్రహించినందుకు నీకు వందనాలు తండ్రి. అయా నీ జీవ వాక్యాన్ని చదువుకుని ప్రభువా ఎన్నో మర్మాలు తెలుసుకుని చూడగా ప్రభువా నీవే సూటిగా తేటగా మాతో మాట్లాడిన తండ్రి. మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించండి ప్రభువా. అయా నరుడు మాట్లాడితే నాయన వ్యర్థము కాని ప్రభువా, నీ ఆత్మ చెప్పు మాటలను ప్రభువా అయా మేము విని గ్రహించుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభువా. అయా నిలబడుతున్నాను జ్ఞాపకం చేసుకుని అయా ఈ వాక్యాన్ని చెప్పడానికి అర్హుడను కాను ప్రభువా, ఆయనను జ్ఞాపకం చేసుకుని నిలబెట్టావు ప్రభువా. అయా నీవే నా పక్షాన్న నాయన మాట్లాడండి ప్రభువా. మాట్లాడువాడును నేను కాదు ప్రభువా. అయా సమయోచితమైన అయా జ్ఞానాన్ని అనుగురించి నీవే మాట్లాడి నామని మహిమ తెచ్చుకోమని అయా అదిగో తండ్రి ప్రభు ప్రారంభిస్తుండగా ప్రభు చివరి వరకు ప్రభు నీవు కాపుదల నుంచి నడిపించమని నా యేసయ్య పరిశుద్ధమైన వాళ్ళు ప్రార్థన వచ్చిన పరమ తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచెను. చాలే. దేవుడు ఏం చేశాడంట? దేవుడు జ్ఞానము వలన భూమిని స్థాపించెను. అంటే మనం అర్థం చేసుకోవాలి, మనుషుడికే కాదు దేవునికి కూడా జ్ఞానము అవసరమైనది. అంటే ఇప్పుడు దేవుడు గొప్ప జ్ఞాని అయి ఉండి ఆ జ్ఞానము చేత భూమిని స్థాపించాడు. అలాగే కింద కూడా రాయబడి ఉంది ఏమనంటే కాదు, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచెను. ఏంటంట? మొదటిగా భూమిని, తర్వాతిగా ఆకాశ విశాలతను స్థిరపరిచెను. అంటే మనం వాక్యాన్ని చదువుకుంటున్నాం. అంతకుముందు ఆయన పరలోక రాజ్యంలో ఉండేవారేమో. అయితే ఆయన జ్ఞానము వలన భూమిని స్థాపించెను, వివేచన వలన ఆకాశములను విశాలతను స్థిరపరిచెను. మనం ఆలోచన చేస్తే జ్ఞానము మనుషునికి చాలా అవసరమై ఉన్నది. అదే జ్ఞానము చేత దేవుడు భూమిని స్థాపించాడు. సమస్త జీవరాశులను, పక్షులను సృజించి ఆదాము నవ్వుతో ఏం చెప్పాడంటే, ఈ భూమిని మీరు నిండించి అభివృద్ధి చేయండి, విస్తరించండి, మీరు పరిపాలన చేయండి అని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చి ఏం చేశాడంటే, ఇక్కడ ఉన్న వృక్ష ఫలములన్నీ మీరు తినచ్చు, కానీ మంచి చెడులను తెలియచేసేటువంటి ఈ పండును మాత్రం మీరు ముట్టుకోవద్దు. దేవుడు మొదటిగా మీరు ఆలోచన చేస్తే ఆయన జ్ఞానము వలన భూమిని స్థాపించెను. దేవుడు జ్ఞానము వలన స్థాపించినప్పుడు ఈ భూమిని మనుషుడికి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమనంటే ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. అదేంటంటే ఈ పండును మీరు తినవద్దు. ఇప్పుడు మనుషుడు ఏం చేయాలి? దేవుని మాట వినాలా? వినాలి, ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే ఆ పండును తిన్న దాని మూలానే పాపము మనుషుల మీద వ్యవహరిస్తూ ఉన్నది, అధికారం చలాయిస్తూ ఉన్నది. అధికారం చలాయించడానికి అజ్ఞానము ఎవరి వల్ల వచ్చిందంటే కేవలం మానవుడి వలన వచ్చింది. ఆ అజ్ఞానం వలన ఇప్పటికి కూడా నరులు ఎలా ఆలోచిస్తున్నారంటే లోక తలంపుల వల్ల ఆలోచన కలిగి ఉన్నారు. దేవుడు జ్ఞానం కలిగి జీవించేటువంటి విధానంలో నడిపాడు. ఒక క్రమశిక్షణలో, ఒక క్రమ పద్ధతిలో నడుపుతున్నప్పుడు మనుషుడు త్రోవ తప్పిపోతున్నాడు అన్నమాట. దేని వలన అంటే అజ్ఞానము వలన. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే జ్ఞానము, వివేచన, బుద్ధి, వివేకము. జ్ఞానము, బుద్ధి, తెలివి, వివేచన, ఈ 4 కూడా చాలా అవసరము మనిషినికి. ఎందుకంటే బుద్ధి, ఇప్పుడు చెడ్డ వ్యక్తులతో నేను తిరిగాను అనుకో, అరే నువ్వు ఎంత భక్తి కలిగి, ఎంత శ్రద్ధ కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావు, సన్నిధిగా ఆదివారం వెళ్తూ ఉంటావు, ప్రార్థనలకు నువ్వు వెళ్తూ ఉంటావు కదా, మరి చెడ్డవాళ్ళతో తిరగడానికి నీకు బుద్ధి లేదా అంటారు. అవునా కదా? మనుషుడికి బుద్ధి చాలా అవసరం, జ్ఞానము కూడా చాలా అవసరం, వివేచన కూడా చాలా అవసరం, తెలివి కూడా చాలా అవసరం. ఈ 4 కూడా మనుషుడు ఖచ్చితంగా పాటించకపోతే మాత్రము తన భక్తి జీవితంలో అణగారిపోతూనే ఉంటాడన్నమాట. అయితే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13లో ఒక మాట రాయబడి ఉంది. ధన్యుడు, ధన్యుడు. ఎలాగంట? జ్ఞానము సంపాదిస్తే నరుడు ఏమవుతాడంట? ధన్యుడు అవుతాడంట. వివేచన సంపాదించిన వాడు కూడా ధన్యుడు అవుతాడంట. అంటే సంపాదన చేయాలంటే ఏం చేయాలో? ముందు భక్తి కలిగి ఉండాలి. అవునా? మనం భక్తి కలిగి లేకుండా అవి సంపాదించుకోవడం మన తరం కాదు. అలాగే 2వ అధ్యాయము సామెతలు 2వ అధ్యాయం 1వ వచనంలో
నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి ఆ, నా నా ఆజ్ఞలను ఆజ్ఞలను నీ యందు దాచుకున్న ఎడల ఆ, జ్ఞానమునకు చెవియొగ్గి నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల ఉమ్, తెలివికై తెలివికై మొర్రపెట్టిన ఎడల మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెంటిని వెతికి ఒకసారి ఆగుదాం. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట అంటూ ఉన్నాడు. ఏమనంటే, నా కుమారుడా, నీవు నా మాట అంగీకరించి నా ఆజ్ఞను నీ యొద్ద నుండి దాచిన ఎడల, జ్ఞానముకై నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన నీ అభ్యాసించిన ఎడల. ఇక్కడ ఏమని అంటున్నాడంటే, నా మాటలు విను, వాటిని గైకొను, దాన్ని అనుసరించి నడుచుకున్నటకు నీవు త్వరపడుము, ఇదిగో చెవి యొగ్గుము అని సొలొమోను మహాజ్ఞానముతో చదివిస్తూ ఉన్నాడు. సొలొమోను మొదటిగా మనుషులను పరిపాలించిన చేయుటకు జ్ఞానాన్ని అడిగాడు, దేవుణ్ణి జ్ఞానాన్ని అడిగాడు. అదే జ్ఞానముతో సొలొమోను సెలవిస్తున్నాడు ఏమనంటే, నా కుమారుడా అని ఈరోజు నీతోటి నాతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ 5 చదువుదాం, 4 చదువుదాం. వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు ఉమ్, దాన్ని వెతికిన ఎడల ఉమ్, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఆ, ఎట్టిదో ఎట్టిదో నీవు గ్రహించెదవు. చాలండి. ఇప్పుడు జ్ఞానముకై మనం వెతకాలి, ధనముకై మనం వెతకాలి. వెండిని వెతకినట్లు దాన్ని ఏం చేయాలంటే జ్ఞానాన్ని వెతకాలి. ఉదయం లెగుస్తాం, మనకి ధనము చాలా అవసరం ఈ జీవనం కొనసాగించడానికి. అయితే ఉదయం లేగానే బ్రష్ చేస్తాం, మన పనులు మనం చక్కబెట్టుకుని పరుగులాడుతూ ముందెట్టుకుని క్యారేజ్ ఎట్టుకుని ఏదో ఎట్టుకుని మనం టీచర్ జాబ్ చేస్తూ ఉంటాం, క్లాసులు చెప్తాం, అలాగే పనులు చేస్తూ ఉంటాం. మళ్ళీ సాయంకాలం వచ్చి మనం భోజనం చేస్తాం, మళ్ళీ పడి ఉంటాం. ఈ సమయం అంతా కూడా దేని కొరకు మనం వెచ్చేస్తున్నామంటే ధనము కొరకు. దేని కొరకు? ధనము కొరకు. ఆ ధనము కొరకు నువ్వు ఎలాగైతే దాన్ని నువ్వు సంపాదించడానికి వెతుకుతున్నావో, నువ్వు ప్రాకులాడుతున్నావో, అదే విధంగా జ్ఞానాన్ని సంపాదించడానికి నువ్వు ప్రాకులాడు. వెండి కంటేను ధనము కంటేను అది చాలా అమూల్యమైనది జ్ఞానము. నువ్వు పనిబాటులో నీ భక్తిని కాపాడుకోవడం కన్నా జ్ఞానము చాలా అవసరము. ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో వివేచన చాలా అవసరము. కొంతమంది వ్యక్తులు నిన్ను కోపాన్ని రేపే విధంగా మాట్లాడుతూ ఉంటారు. వారితో ఎలా మాట్లాడాలో నీకు తెలివి కావాలా. ఏ అవసరంలో, ఏ సందర్భంలో ఎవరిని ఏ విధముగా మాట్లాడాలో, వారి మనసులు నొప్పింపకుండా ఎలా మాట్లాడాలో జ్ఞానము కావాలా. సొలొమోను అంటూ ఉన్నాడు, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనం వెతుకున్నట్లు దాన్ని వెతికిన ఎడల యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే, జ్ఞానాన్ని మనం ఎంత వెతికితే దేవుడి గురించిన అభ్యాసం అంత దొరుకుతుంది అంట మనకి. ఎక్కడ దొరుకుతుంది? దేవుని గ్రంథంలో దొరుకుతుంది, దేవుని వాక్యంలో దొరుకుతుంది. దేవుని గురించినటువంటి ప్రేమను మనం తెలుసుకోగలిగితే, ఈ లోకంలో దేవుడు ఈ సృష్టిని ఎంత జ్ఞానం చేత సృజించాడా అని ఒక్కసారి మనం ప్రశాంతంగా కూర్చొని ఆలోచన చేస్తే, ఈ భూమి మీద ఎలా బ్రతకాలా, అయ్యో బాబోయ్ అనే తలంపు నీలో కలుగుతూ ఉంటుంది. మొన్న నేను ఏం చేశానంటే, మా బిల్డింగ్ వెనక్కి వెళ్ళి, మేము పనిచేసే బిల్డింగ్ వెనక్కి వెళ్ళి చిన్న పని చేస్తూ ఉంటుంటే ఫుల్ ఎండ అన్నమాట, మహావేడి. మధ్యాహ్నం సమయం 2:15 టైం అవుతుంది. నేను అనుకున్నాను, ఇదేంటి ఈ ఎండకి నేను తట్టుకోలేకపోతున్నానే, రేపు పొద్దున్న నేను పాపం చేసి నరకానికి వెళ్తే ఆ ఎండ నేను తట్టుకోగలనా అనే ఒక ఆలోచన కలిగింది. ఇక్కడ నాకు ఈ ఆలోచన కలిగిందంటే, ఇదే ఆలోచన నిరంతరము నేను కలిగి ఉండాలంటే నాకు తెలివి ఉండాలా, భక్తి ఉండాలా. భక్తిని కాపాడుకోవడం జ్ఞానం అవసరము. మనుషునికి ఎల్లప్పుడూ జ్ఞానము అవసరము, వివేచన అవసరం, బుద్ధి అవసరము. ఇవన్నీ కూడా మన భక్తి జీవితంలో మనం కాపాడుకుంటూ ముందుకు నడవాలన్నమాట. అయితే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనము. క్రిందనున్న పాతాళమును పరముకు పోవు నడుచుకును. దేని వలనంట? పాతాళము నుండి తప్పించుకోవాలని, అంటే నరకము నుండి తప్పించుకోవాలని, ఆ వేడి నుండి తప్పించుకోవాలని, ఆ వేదన నుండి తప్పించుకోవాలని మనుషుడు ఏం చేస్తాడంట? బుద్ధి కలిగి పరమునకు పోవు మార్గమును, జీవ మార్గమును వెతుకుతాడంట. ఈరోజు త్రాగుబోతుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు పరమునకు మార్గమును వెతుకుతున్నావా అని అడిగితే వాడు ఏం చెప్తాడు? పక్క పోయి ఆడుకో అంటాడు, లేకపోతే పక్క పోయి పని చూసుకో అంటాడు. అంతేగాని వాడికి జీవ మార్గం దొరుకుతుందంటవా? వాడు బుద్ధిహీనుడేనా? బుద్ధిహీనుడా బుద్ధిమంతుడాడు? బుద్ధిహీనుడు.
కానీ ఒక బుద్ధిమంతుడంట పరమకు పోవు మార్గమును వెతుకుతాడంట. లోక సువార్త 12వ అధ్యాయము 17. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఎలాగూ చేతును నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొని వాడు అలాగుననే ఇండుడని చెప్పాను. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాము, ఒక ధనవంతుడంట ఆస్తిని సంపాదించుకుని కోట్లలో తన ధాన్యాన్ని సమకూర్చుకునే తన ప్రాణముతో అంటున్నాడంట, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. భూమి మీద మనం ఎందుకు పుట్టామండి? తినడానికి, త్రాగడానికి, సుఖించడానికనా? అంతేగాని దేవుడు జ్ఞానం చేత ఈ భూమిని సృజించాడు. దేవుని క్రమబద్ధంలో మనం జీవించాలి, జ్ఞానం కలిగి నడుచుకోవాలి అనేటువంటి బుద్ధి జ్ఞానము ఈ లోకంలో ఎవరికైనా ఉన్నదా? పోనీ క్రైస్తవ మత పర్యాయంలో కాకుండా హిందూ మత పర్యాయంలో కూడా ఆలోచన చేస్తే వాళ్ళు ఒక నదిలో మునిగి పాపాలు పోయాయని చెప్పేసి నమ్మకంతో మళ్ళా పాపం చేస్తే మళ్ళా నరకమే కదా, అవునా కదా? కానీ లోకపరమైన విషయాల కొరకు ఇతగాడు ఆలోచిస్తున్నాడు. అలాగే మనం కూడా లోక సంబంధమైన కార్యాల కొరకు ఆలోచన చేస్తున్నాం. మనము లోకస్తుల వల్ల ఆలోచన చేస్తున్నాం, కానీ పర సంబంధమైన వాటి కొరకు మనం ఆలోచన కలిగి ఉండలేకపోతున్నాము. అయితే ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనము. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాడు. ఏంటంట? హానోకు ఎవరితో నడిచాడంట? దేవునితో నడిచాడు. దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచాడు. దేవుని మాట విని ఆయన్ని ఎలా స్తుతిస్తే, ఎలా ఆరాధిస్తే, నా భక్తి జీవితాన్ని నేను ఎలా కాపాడుకుంటే మంచిదో అనేటువంటి ఒక వివేచన జ్ఞానం కలిగి, బుద్ధి కలిగి హానోకు జీవించాడు. కాబట్టి దేవుడు అతను ఇష్టపడ్డాడు. ఎలాగా? ప్రాణముతోనే తీసుకుపోయేంతగా ఇష్టపడ్డాడు అనమాట. ఎవరో దేవుడు. మరి ఆ భక్తి కలిగి మనం ఉంటున్నామా? ఆ విశ్వాసము కలిగి మనం ఉంటున్నామా? మన హానోకు వల్లే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. ఈ భూ సంబంధమైన విషయాల కొరకు, ఇబ్బందుల కొరకు, సమస్యల కొరకు, శ్రమల కొరకు, కుటుంబ వేదన కొరకు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటున్నాం. కానీ మీ చింత యావత్తు నా మీద వెయ్యుడి, నా కాడి అతి సులభమైనది, మీ చింత యావత్తు నా మీద వెయ్యుడి 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 అని దేవుడు ముమ్మారు వాక్యంతో చెప్తున్నప్పుడు అవన్నీ వదిలేసి లోకానుసారంగా జీవిస్తూ ఉన్నాము. లోక తలంపులే ఎల్లప్పుడూ మనం వెండిని వెతుకున్నట్లు, ధనాన్ని వెతుకున్నట్లు నిత్యము దేవుని కొరకు ఎలా జీవించాలి అనేటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుని బ్రతికిన ఎడల మనం నిత్య జీవము, పరమునకు పోవు మార్గమును మనం కనుగొంటాం అన్నమాట. అదే మార్గము ఇక్కడ హానోకు తెలుసుకున్నాడు. తన భక్తి జీవితాన్ని తను కాపాడుకోగలిగాడు. తన జీవితాన్ని దేవునికి అప్పగించాడు. దేవునికి అప్పగించి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇంకా భూమికి తనకి అసలు సంబంధం లేదు. ఇప్పుడు కూడా ఆ నోవాహు ఎప్పుడు పుట్టారో, ఎప్పుడు చనిపోయారో తెలియదు, కానీ దేవుడు మోషే ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. దాన్ని బట్టి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. తన విశ్వాసం ఎంత గొప్పదై ఉంటే ఆ పరమునకు వెళ్ళిపోయారు ఆయన. మన విశ్వాసాన్ని మనం కాపాడుకునే భక్తి మనలో లేదు. కాబట్టి జ్ఞానం కలిగి, బుద్ధి కలిగి, వివేచన కలిగి, తెలివి కలిగి మనం జీవించవలసిన వారమై ఉన్నాము. అయితే తిమోతి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. దైవ భక్తి విషయములో నీకు నీవే చాలండి. ఏంటంట? దైవ భక్తి విషయములో మనం ఏం చేయాలంట? సాధకము చేసుకోవాలి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించాలంట. మనం ఒక వ్యక్తితో మాట్లాడే సంభాషణలో చాలా విషయాలు ముసలమ్మ ముచ్చట్లే ఉంటాయన్నమాట.
అవి ఎలాంటివి అంటే లోకపరమైన విషయాలు, అది ఎంత మాత్రం దేవుని నీతిని నెరవేర్చిన విషయాలు. వాళ్ళు అదన్నారంట, ఇదన్నారంట, తను ఎలాగంట, తిను ఎలాగంట, నేను మంచివాడినంట, నాకంటే మంచి వ్యక్తి లేరంట అని నిన్ను నువ్వే పొగుడుకునే విధంగా, నిన్ను నువ్వే గొప్ప చేసుకునే విధంగా, లేకుంటే నీ ఎదురున్న వ్యక్తిని కనపరిచే విధంగా నువ్వు మాట్లాడుతూ ఉంటావు. కానీ దేవుని నీతిని వెదజల్లేటువంటి మాటలు నీలో ఉండవు అన్నమాట. అందుకనే అంటున్నాడు ఇక్కడ ఏమనంటే, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. సాధకము చేసుకోవాలంటే జ్ఞానము కావాలా, వివేచన కావాలా, తెలివి కావాలా, బుద్ధి కావాలా. ఇవేమీ లేకుండా మనం సాధకం చేసుకోలేము. ఇప్పుడు ఉదయమే లేచి పలానా టయానికి దేవుని వాక్యాన్ని చదవాలంటే ఆ ఆసక్తి నీలో ఉండాలి. పలానా టయానికి నేను అల్లారం పెట్టుకుని లేవాలి, ఖచ్చితంగా నేను లేవాలి. ఎందుకంటే సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవునితో నా సంభాషణ, మొదటి సంభాషణ నా దేవునితోనే నేను మాట్లాడాల అనేటువంటి బుద్ధి వివేకము నీలో కలిగితే వేకువజామునే లేచి దేవునితో మాట్లాడుతావు అన్నమాట. ఇక్కడ అంటున్నాడు, దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవాలి. నీ శరీరాన్ని నీవే నలగొట్టుకోవాలి. ఇదిగో నీకు ఇది తగదు, ఈ రెప్పపాటు జీవితాన్ని, ఈ గాలిలో ధూళి వంటి జీవితాన్ని నువ్వు ఎన్నాళ్ళు కొంచెంలో కనిపించేటువంటి ఈ జీవితం కొరకే నువ్వు ఎంతలాగా లోక సంబంధమైన విషయాల కొరకే, ముసలమ్మ ముచ్చట్ల కొరకే నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే మరి దైవభక్తి విషయంలో నువ్వెంత మరి భక్తి కలిగి ఉంటున్నావు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంకా కిందకి అంటూ ఉంటాడు, సరిగా అది అన్ని విషయములోనూ ప్రయోజనకరమగును. చాలు. ఇక్కడ శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును. దైవభక్తి విషయంలో ఇప్పటి జీవములోను రాబోయే జీవములోను వాగ్దానముతో కూడినదైన అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరమగును. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ లోకపరమైన జ్ఞానము కొంచెము మనకు అవసరము. ఎలాగంటే వ్యక్తితో పని ఉందా లేదా అని అడిగి అక్కడికి వెళ్ళేటువంటి జ్ఞానము నీకు అవసరము, జీవించే విధానము నీకు అవసరము. కానీ పరమకు పోవు మార్గము అనగా సత్య సంబంధమైనటువంటి వాక్య వెలుగులో నువ్వు నడవడమే దైవ చిత్తానుసరము గనక నీవు నడిచేటువంటి భక్తి జీవితము జీవ మార్గమునకు పోవు మార్గం అన్నమాట. ఈ మార్గము ఈ జీవములోను రాబోయే జీవంలోనూ సాధకమై ఉన్నదన్నమాట. ఇక్కడ తిమోతి పత్రిక చాలా అమూల్యమైనదన్నమాట. ఇప్పటి జీవంలోనూ రాబోయే జీవంలోనూ సాధకమై ఉన్నది. దైవభక్తి అంత గొప్పదన్నమాట. మన భక్తి జీవితాన్ని మనం ఎంతగా కాపాడుకోగలుగుతామో మనము అంతగా పరలోకానికి వారసులుగా మనం మార్చబడుతూ ఉంటాం అన్నమాట. ఇక్కడ అపోస్తుల కార్యములు ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడం అని ఆహారం పంచిపెట్టడం యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. చాలండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అపోస్తులు అప్పుడు దేవుని ఆజ్ఞ అనుసారంగా నడుచుకుంటున్నటువంటి అపోస్తులు 12 వాక్యము బోధిస్తున్న వేళలో ఒక వెధవరాండులను చిన్న చూపు చూచిరని వారికి వివాదం కలిగింది. అక్కడ వివాదం కలిగినప్పుడు ఇక్కడ ఒక వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉంటాడు. 5వ వచనం కనుక చదివితే ఈ మాట మత ప్రవిష్టుడు అంతియోకు వాడును అగు నికోలము అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలబెట్టిరి. ఇది చాలండి. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ రొట్టెలను పంచిపెట్టడానికి అనగా పరిచర్య చేయడానికి
పరిచర్య చేయడానికి ఇక్కడ వ్యక్తులను ఎన్నుకున్నారు అనమాట. ఎవరిని? స్టెఫెన్ను, ఫిలిప్పు, ప్రోకోరు, మికానోరు, ఏడుగురిని ఏర్పరచుకున్నాడు. అయితే ఇక్కడ మనము స్టెఫెన్ గురించి ఆలోచన చేద్దాం. ఇక్కడ ఏమని రాయి? విశ్వాసముతోనూ ఆత్మతోనూ నిండుకుని వాడైన స్టెఫెను. ఇక్కడ మొదటిగా మనం ఆలోచన చేస్తే ఆత్మతో నిండుకుని వాడైన స్టెఫెను ఎవరంట? ఆత్మతో నిండుకుని వాడైన స్టెఫెను. మన భక్తి జీవితంలో ఆత్మతో నింపబడడం చాలా అవసరం. ఈ ఆత్మతో నింపబడడం మనం ఆల్రెడీ సిరీస్ మనం అన్ని గారు చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఆత్మతో నింపబడిన వ్యక్తులకు పరిశుద్ధాత్ముడు చాలా సహకారంగా చేస్తూ ఉంటారు అన్నమాట. ఎలాగంటే పలానా వ్యక్తితో నువ్వు అతిగా మాట్లాడుతున్నావు అనేటువంటి ఆలోచనలు కూడా నీ మదిలో ఆయన కల్పిస్తూ ఉంటారు. పలానా టయానికి నువ్వు లేచి ప్రార్థన చేయాలనేటువంటి తొందరపాటు నీలో కలుగజేస్తూ ఉంటారనమాట పరిశుద్ధాత్ముడు. అయితే 3వ వచనము ఇలాగ రాయబడి ఉంది ఏమంటే, కాబట్టి చాలండి. ఇక ఏంటంట? కాబట్టి ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని వారైన మంచి మనుషులను. ఎలాంటి వారంట? మంచి మనుషులను. మొదటిగా ఆత్మతో నింపబడాలి, రెండవదిగా జ్ఞానముతో కలిగి ఉండాలి. ఈ రెండు లేకపోతే మనుషుడు పరిశుద్ధంగా జీవించడం అసాధ్యం. ఎందుకంటే నిన్ను ప్రోత్సాహపరిచేటువంటి ఆత్మ నీలో లేకపోతే నీ జ్ఞానము వ్యర్థమైనది, అది లోక జ్ఞానం అయిపోతుంది. పరిశుద్ధాత్ముడు నీలో లేకపోతే ఇందాక మనం చదువుకున్నాం, లోక జ్ఞానము కొంచెము మట్టుకే మనకు సాధకము, అనగా ఈ భూలోకములో మనం జీవించి మరణించేంత వరకే ఆ జ్ఞానము. కానీ ఆత్మ సంబంధము కలిగిన వారు వ్యక్తి దైవ జ్ఞానములో అభివృద్ధి చెందుతాడు. ఇప్పటి జీవులోను రాబోయే జీవులోను సాధకము చేస్తారనమాట. అయితే అపోస్తులు ఆ సాధకము కలిగినటువంటి వ్యక్తులను మనం ఏర్పాటు చేసుకుందాము. మేమే రొట్టెలు పంచడం అది యుక్తము కాదు, మేము వాక్యం చెప్పవలసిన వారమై ఉన్నాము అనగా అక్కడ ఉన్న సంఘానికి ఆ మాట నచ్చి అక్కడ ఉన్న 7గురిని ఎన్నుకుంటారనమాట. అయితే వాళ్ళ పరిచర్య ఏంటి అంటే వాళ్ళు కేవలం ఆ సంఘంలో పరిచర్య మాత్రమే చేయాలి. కానీ స్టెఫెను ఆత్మతో నింపబడిన వాడే ఏం చేస్తున్నాడంటే 8వ వచనము, బలముతోను చాలండి. ఇక్కడ ఏం చేస్తున్నాడంట? మహత్కార్యములు చేస్తున్నాడంట, సూచక క్రియలు చేస్తున్నాడంట, మనుషులను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. ఆత్మతో నింపబడ్డాడు, మనుషుల మధ్య గొప్ప మహా అద్భుత కార్యాలు చేస్తున్నాడు. గొప్ప అద్భుత కార్యాలు అంటే మనుషులను ఏదో ఆకాశం నుండి మేఘాలు నిలబెట్టి గాలిలో నీళ్ళను నిలబెట్టి అది చేయట్లేదు. మనుషులను ఏదైనా జ్వరం వస్తే స్వస్థపరుచున్నాడు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు. కానీ ఈ అద్భుత కార్యాలు మనం చేయలేం, కానీ ఈ అద్భుత సూచక క్రియలు మనం చేయలేం. కానీ మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకుంటూ ఒక వెలుగుగా నిలబడి నా పరిశుద్ధతను బట్టి మీరును పరిశుద్ధులై ఉండుడి అనేటువంటి ఒక సాక్ష్యార్థముగా మనం నిలబడాలి. ఆనాడు అపోస్తులుడైన స్టెఫెను కూడా అదే విధంగా నిలబడ్డాడు. తన సంఘములో తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ గొప్ప సూచక క్రియలు చేస్తున్నాడంట. తన సంఘము ఎదుట ఒక పరలోక సంబంధిగా నిలబడ్డాడు, ఒక ఆత్మపూరుడుగా నిలబడ్డాడు. అదే కాదు, అక్కడ కొంతమంది ఆయనతో తరికిస్తారన్నమాట. నువ్వు మోషే బోధకు వ్యతిరేకంగా బోధిస్తున్నావు, నువ్వు యేసుక్రీస్తు బోధను నువ్వు బోధిస్తున్నావు అని చెప్పేసి అక్కడ ఏం చేస్తారంటే స్టెఫెన్ మీద రాళ్ళు రోవడానికి మహాసభకు ఆయన్ని తీసుకువెళ్ళిపోతున్నప్పుడు ఆయనతో వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జ్ఞానం కలిగి మాట్లాడతాడు స్టెఫెను. 6వ అధ్యాయము 10లో మాట్లాడతాడు. చాలు. ఇక్కడ స్టెఫెను దేనితో జ్ఞానముతోనూ ఆత్మతోనూ వాదించాడంట. వాళ్ళు ఏం చేశారంటే ఇతనితో మేము తర్కించలేకపోతున్నాం, ఇతనితో మేము మాట్లాడలేకపోతున్నాం, ఇతను ఎందు మా జ్ఞానం సరిపోవటం లేదని వాళ్ళు ఏం చేశారంట? ఆగిపోయారంట. వాళ్ళు నోటి మీద ఏలేసుకునే వెనక్కి వెళ్ళిపోయే విధంగా మారిపోయింది. కానీ వాళ్ళ మూర్ఖత్వం వల్ల ఆయన మీద రాళ్ళు రువ్వారు. కానీ ఇక్కడ ఆత్మతో నింపబడిన వ్యక్తి ఎలా అంట? జ్ఞానము చేత వాదిస్తాడు, జ్ఞానము చేత తన భక్తిని తను కాపాడుకోగలుగుతాడు.
మన విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే మనం కాపాడుకుంటామో నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకుంటాం. ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని మోహంతో ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. చాలండి. ఏంటంట, నరులను దేవుడు సృజించినందుకు దేవుడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ సంతాపము నొందుతున్నాడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదంట. ఎంత గొప్పదైపోయిందంటే దేవుడు ఈరోజు కాకపోతే రేపన్న మారుతారు, రేపు కాకపోతే ఎల్లుండన్న మారుతారు అనేటువంటి ఆయన విశ్వాసము కోల్పోయి ఏడుస్తున్నాడంట. అంతగా నరుడు ఏం చేస్తాడంటే దేవుడిని బాధపరుస్తున్నాడు. దేవుడు ఎంతో జ్ఞానముతో ప్రేమ కలిగి నిన్ను ఇష్టపూర్వకంగా చేసుకుని ఈ భూమి మీద జీవించు అని, ఈ భూమిని పరిపాలించు అనేటువంటి ఒక ఆజ్ఞ మనుషుడికి ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞను మనుషుడు ఏం చేస్తున్నాడంటే తన స్వతహాగా జ్ఞానాన్ని వినియోగించుకుంటున్నాడు. తన స్వతహాగా బుద్ధిని ఆలోచన చేసుకుంటూ లోక సంబంధమైన ఆలోచన కొరకే ఆలోచిస్తున్నాడు. కానీ ఈ సర్వ సృష్టిని దేవుడు గొప్ప జ్ఞానముతో సృజించాడు. నేను ఈ భూలోకంలో జీవించవలసిన వాడనై ఉన్నాను మాత్రమే, నేను పరలోక సంబంధ వారసుడై ఉన్నానటువంటి సత్యము మనుషుడు ఎల్లప్పుడూ కోల్పోతూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు అందుకనే నరుల చెడుతనము యొక్క తలంపులు ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపం ఉంది నొచ్చుకున్నాడంట. దేవుడు బాధపడుతున్నాడంట. మొదటిగా మనం ఆలోచన చేస్తే దేవుడు జ్ఞానము చేత ఈ భూమిని సృజించాడు, స్థాపించాడు. ఆకాశ విశాలతలను ఆయన విశాలపరిచాడు, స్థిరపరిచాడు. అయితే ఈ మనుషుడు ఏం చేస్తున్నాడంటే దేవుడిని బాధపరుస్తూనే ఉన్నాడు, దేవుని నొప్పించే విధంగానే జీవిస్తున్నాడు. కానీ ఆ విధంగా మనం ఉండకూడదు. మనం క్రైస్తవులము, మనం దేవుని బిడ్డలము, మనం దేవుని వారసులము. ఈ లోక సంబంధమైన విషయాల కొరకు నువ్వు ఆలోచన చేస్తూ లోక జ్ఞానము కలిగి కాకుండా దైవభక్తి జ్ఞానము కలిగి నువ్వు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటు వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, నీ పరిశుద్ధమైన నామానికి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయా నువ్వు ఎంతో జ్ఞానము కలిగి ప్రభువా ఈ భూలోకమును సృజించి ఉన్నావు తండ్రి. అయా ఇదిగో తండ్రి, మా జ్ఞానము చేత, మా బుద్ధి చేత, మా తెలివి చేత, మా వివేకము చేత అయా మేము నశించిపోతూ ఉన్నాము ప్రభువా. అయా మా భక్తి జీవితము తండ్రి ప్రభువా అణగారిపోతూ ఉన్నది ప్రభువా. అయా అదిగో తండ్రి మా విశ్వాసము తండ్రి మేము కాపాడుకోలేకపోతున్నాము ప్రభువా. అయా అదిగో తండ్రి ప్రభువా మేము నీకు ఎదుట ప్రభువా ఎల్లప్పుడూ ప్రభువా వ్యతిరేకంగానే ఉన్నాము ప్రభువా. ఎల్లప్పుడూ ప్రభువా నిన్ను గాయపరిచే వారిగానే ఉన్నాము ప్రభువా. అయితే అటు వారిగా కాకుండా ప్రభువా దైవ వ్యక్తి విషయంలో ప్రభువా సాధకముగాను జ్ఞానము కలిగి ప్రభువా నడుచుకునే బిడ్డలుగారు ప్రభువా మమ్మల్ని ఏర్పరచండి ప్రభువా, మమ్మల్ని స్థిరపరచండి ప్రభువా. అయా లోక తలంపులు, లోక ఆలోచనలు తీర్చివేయండి ప్రభువా. అయా పర సంబంధమైన ఆలోచనలు కలిగి ప్రభువా. అయా నిత్య జీవనకు పోవు మార్గములో ప్రభువా అయా మేము నడుచుటకు ప్రభువా గొప్ప జ్ఞానమును, గొప్ప వివేకమును ప్రభువా, బుద్ధిని ప్రభువా అయా మాకు తెలివిని అనుగ్రహించి నడిపించమని ప్రభువా. అయా మిక్కిలి వినయముతో బ్రతిమలాడుకునిచున్నాము ప్రభువా. అయా అదిగో తండ్రి ప్రభువా మా ప్రార్థనా జీవితం అడుగారిపోయింది ప్రభువా. అయా వాక్యం కొరకు బ్రతికేటువంటి ఆసక్తి మాలో కోల్పోయింది ప్రభువా. అయా మరలా ప్రభువా అదిగో తండ్రి ప్రభువా అయా అదిగో తండ్రి వాక్యముతోను అయా ప్రార్థనతోను ప్రభువా అయా నీ రాకడ కొరకు సిద్ధపడేటువంటి జనాంగముగా మేము నిలబడుటకు సహాయం చేసి నడిపించమని ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా ఇట్టి మాటలను ప్రభువా మా హృదయంలో ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా. ఇట్టి మాటలు అనుదినము మేము ధ్యానించుకుంటూ భయభక్తులు కలిగి ప్రభువా అయా నీ కొరకే జీవించి బిడలుగా మమ్మల్ని ఏర్పరచుకుని అట్టి జ్ఞానమును బుద్ధిని మాకు అనుగ్రహించి నడిపించమని ఆ యేసయ్య పరిశుద్ధ నాలుగు ప్రార్థనలు వచ్చిన పరమ తండ్రి. ఆమేన్.